ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలాసార్లు మనం అనుకుంటాం, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నాకు అన్నిట్లోనూ ఓటమే, నా జీవితంలో నేను సక్సెస్ సాధించిందంటూ ఏం లేదు, నా దేవుని దృష్టిలో నేను ఒక ఫెయిల్యూర్, మనుషుల దృష్టిలో నేను ఒక ఫెయిల్యూర్, నేను ఎన్నో తప్పులు చేశాను, నేను ఎన్నో పొరపాట్లు చేశాను, నేను దేవునికి ఇష్టుని కాదు, అయోగ్యుణ్ణి, అపాత్రుని, నా జీవితం ఏమాత్రం కూడా ఎన్నికైంది కాదు, ఇక నా జీవితం ఇంతే, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఈ విధంగా చాలామంది నిస్పృహ నిరాశకుండా వెళ్తూ ఉంటారు. వారి జీవితాన్ని గురించి వారు చాలా బాధపడుతూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దేవుడు మిమ్మల్ని ఫెయిల్యూర్స్గా చూడట్లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఫెయిల్గా ఉన్న మీ యొక్క జీవితంలోనే తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవా, నా జీవితంలో ప్రభా ఎన్నో మార్లు నిన్ను బాధ పెట్టాను, ఎన్నో మార్లు నీ చిత్తానికి తలగకుండా నా ఇష్టానుసారంగా జీవించాను, తద్వారా ఎన్నోసార్లు నా యొక్క జీవితంలో ప్రభా ఆ యొక్క ఓటములు నేను చవి చూశాను, నా సొంత నిర్ణయాలు తీసుకున్నాను అనే విధంగా నీవు బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీకు సెలవిస్తా ఉన్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ ఆఫెన్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేటెస్ట్ వర్క్. ఏదైతే నువ్వు ఓటమి అనుకుంటున్నావో, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, దేవుని ఎదుట జీవించే విషయంలో కావచ్చు, అది ఏ విషయమైనప్పటికీ దేవుడు అంటున్నాడు, నీ ఓటమే దేవుని యొక్క గొప్ప పనికి ఆరంభం. నీ ఓటమే, నీ ఫెయిల్డ్ జీవితమే, ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే దేవుని యొక్క గొప్ప పనికి ప్రారంభం. బైబిల్ గ్రంథంలో మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు తన జీవితం నాయకుడిగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలను ఆదరించి వారి యొక్క కష్ట నష్టాలను చూసి తన ప్రజల భారాలు మోయడానికి ఇష్టపడ్డాడు మోషే. కానీ ఒక్క వ్యక్తి తన గుండెను పగిలే విధంగా చేశాడు. ఇద్దరు ఎబ్రీలు కొట్టుకుంటూ ఉంటే ఎందుకు అలా కొట్టుకుంటున్నారని చెప్పి అన్యాయం చేసిన వారిని అడిగినప్పుడు, మోషే అడిగినప్పుడు, మా మీద నిన్ను తీర్పరిగా అధికారిగా నియమించిన వాడు ఎవరు అని చెప్పి అడిగేటప్పటికి, ఆ ఎగుప్తిని చంపినట్లుగా మమ్మను కూడా చంపేస్తావా అని అడిగేటప్పటికి మోషే వెంటనే భయపడి ఆ ఎగుప్తు విడిచిపెట్టేసి మిద్యాను దేశానికి వచ్చేసాడు. పరదేశిగా ఉన్నాడు. ఇంకా అయిపోయింది నా జీవితం, ఫెయిల్యూర్ జీవితం ఇది, నేను ఫెయిల్ అయిపోయిన నాకు జీవితంలో అని చెప్పి అక్కడ మిద్యాను దేశంలో గొర్రెలు మందలు మేపుకుంటూ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 40 సంవత్సరాల తర్వాత దేవుడు అదే అరణ్యములో మోషే గొర్రెలను మేపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు గాడ్ మెట్ హిమ్ త్రూ ఎ బర్నింగ్ బుష్ అండ్ కాల్డ్ హిమ్ టు డెలివర్ ఎ నేషన్. ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి దేవుడి స్వరము మోషేని పిలిచి, మోషే మోషే అని పిలిచి, ఫెయిల్యూర్గా ఉన్న మోషే జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక జాతినే రక్షించిన దేవుడు అన్నాడు మోషేని పంపించాడు. పేతురు జీవితం మనం చూసుకుంటే నా జీవితం కూడా ఫెయిల్యూర్ జీవితం. నేను ప్రభుని ఎరుగనని చెప్పాను, ఎంత చేస్తాను అంత చేస్తాను, నేను ఇది ప్రాణానికైనా తెగిస్తాను, నీతో పాటు మరణిస్తాను, ఎవ్వరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడిన పేతురు ప్రభువుని ఎరుగనని ముమ్మారు బొంకినప్పుడు దేవుడు మరలా పేతుర్ని రెస్టోర్ చేశాడు, తిరిగి పేతుర్ని సమకూర్చాడు, క్షమించాడు. అండ్ యూజ్డ్ హిమ్ టు ప్రీచ్ ది గాస్పెల్ టు థౌజండ్స్ ఎట్ పెంటెకోస్ట్. పెంతెకోస్తు దినమునందు వేలాది మంది ప్రజలకు ఇదే బొంకిన పేతురును దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎన్నికలేని పేతురు, బొంకిన పేతురు, దేవా నువ్వెవరో నాకు తెలియదని బొంకిన పేతురుని దేవుడు తన సువార్తను వేల మంది ప్రజలకు పెంతెకోస్తు దినమందు ప్రకటించడానికి దేవుడు పేతురును వాడుకున్నాడు. దావీదు బెత్షెబతో పాపం చేశాడు. ఊరియాని ఒక ప్రణాళికబద్ధంగా అంతా ప్లాన్ వేసి చంపించాడు. కమిటెడ్ అడల్టరీ అండ్ అరేంజ్డ్ ఏ మర్డర్. ఇటువంటి దావీదు జీవితంలో దేవుడు తను పశ్చాత్తాపడినప్పుడు ఎంతో లోతుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవా నా నుంచి దూరం వెళ్ళిపోకయ్యా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు దావీదుని ఏమని పిలిచాడంటే, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. అతడు నా హృదయానుసారుడు అని చెప్పి, నా చిత్తానుసారుడు అని చెప్పి దేవుడు అన్నాడు దావీదును పలికినట్లుగా మనం చూస్తున్నాం.
పౌలు జీవితాన్ని మనం చూస్తే ఎంతోమంది క్రైస్తవుల్ని శ్రమలో పాలు చేశాడు, హింసించాడు. స్తెఫను మరణించినప్పుడు చావునకు సమ్మతించాడు. ఇటువంటి సౌలు జీవితాన్ని దేవుడు అద్భుతంగా రూపాంతరపరిచాడు. గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ సాల్ ఇంటూ ఎన్ అపోస్టల్ హూ రోట్ మోస్ట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధనలో అనేక పత్రికలు ఎవరు రాశారంటే అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరు అపోస్తలుడైన పౌలు? ఒకప్పుడు సౌలే. మోస్ట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధనలో చాలా వరకు భాగాన్ని ఎవరు రాశారంటే పౌలు రాశాడు. నీ ఓటమే దేవుని యొక్క గొప్ప పనికి ఆరంభం. ప్రియ మిత్రమా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఏ విషయంలో ఓటమి పాలయ్యావు? కుటుంబ విషయంలోనా, వ్యక్తిగత విషయంలోనా, ఆర్థిక విషయాల్లోనా, సేవ విషయంలోనా, పరిచయ విషయంలోనా, ఏ విషయంలో ఎవరికి చెప్పుకోలేని విషయాల్లో నువ్వు తలడిల్లిపోతూ ఈ విషయాలు నేను ఫెయిల్ అయినా నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నవేమో, అటువంటి భయంకరమైన ఫెయిల్యూర్ అంటే నేను అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో. ఫెయిల్యూర్ ఈజ్ ఆఫెన్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేటెస్ట్ వర్క్. నీ ఓటమే దేవుని యొక్క గొప్ప పనికి ఆరంభం. యువర్ వర్స్ట్ చాప్టర్ డజంట్ క్యాన్సిల్ యువర్ కాలింగ్. మీ చెత్త అధ్యాయము మీ పిలుపును రద్దు చేయదు. యువర్ వర్స్ట్ చాప్టర్ డజంట్ క్యాన్సిల్ యువర్ కాలింగ్. మీ జీవితంలో ఆ యొక్క చెత్త అధ్యాయం లేకపోతే ఆ యొక్క చెత్త కాలం ఏదైతే ఉందో అది మీ పిలుపుని ఏమాత్రం కూడా రద్దు చేయదు. ఇట్ మైట్ బి ద వెరీ సాయిల్ వేర్ గాడ్ ప్లాన్స్ సంథింగ్ న్యూ. ఆ చెత్త అధ్యాయమే అదే ఒక దేవుడు క్రొత్తగా నాటిన నేల కావచ్చు. అందులో ఒక గొప్ప తోట ఎదగచ్చు. అదేవిధంగా మనం చూస్తే గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రిడెంప్షన్. దేవుడు విమోచించే విషయంలో నిపుణుడట. రోమా 8:28 సెలవిచ్చినట్లుగా దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్నాడు. అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. సమ్ థింగ్స్ కాదు, ఆల్ థింగ్స్. కేవలం కొన్ని విషయాలు కాదు, సమస్తము, అన్ని విషయాలు కూడా దేవుడు మేలు కొరకు జరిగించేవాడే. నీ యొక్క విరిగిపోయిన విషయాలు, నీ అవమానకరమైన విషయాలు, బ్రోకెన్, షేమ్ఫుల్, మెస్సీ థింగ్స్, ఇటువంటి గజిబిజి గందరగోళ జీవితాన్ని కూడా దేవుడు తిరిగి మరలా సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగించగలడు. మూడోదిగా మరొక విషయం ఏంటంటే, వాట్ యు కాల్ ఏ మెస్ గాడ్ కాల్స్ మెటీరియల్. నువ్వు ఏదైతే గందరగోళము గజిబిజి అని పిలుస్తావో దానిని దేవుడు పదార్థం అని పిలుస్తాడు. నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది, నా జీవితం అంతా గజిబిజి అయిపోయింది అని చెప్పి నువ్వు దేనికోసం అయితే చింతిస్తున్నావో ఆ గజిబిజి గందరగోళపు జీవితాన్ని ఒక పదార్థంగా దేవుడు వాడుకొని దేవుడు నిన్ను అద్భుతంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న నొప్పి, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న పెయిన్, అదే ఒక బ్రేకింగ్ పాయింట్గా దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు వాడుకుంటాడు. నువ్వు కారుస్తున్న కన్నీరే రేపొద్దున రాబోయే భవిష్యత్తులో పెరిగే మహావృక్షాలకు నీళ్లు కాబోతున్నాయి అనే సంగతి నువ్వు గమనించు. నీవు కారుస్తున్న కన్నీరే రాబోయే కాలంలో ఎదిగే ఎకరాల ఎకరాల మహావృక్షపు తోటలకు నీరు కాబోతున్నాయి. కాబట్టి నీ బాధ వ్యర్థం కాదు, నీ కన్నీళ్ళు ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. దేవుడు నీ చరిత్ర, నీ కథను రాస్తున్నాడు, తిరిగి రాయబోతున్నాడు. నాలుగోదిగా, గాడ్ రీరైట్స్ స్టోరీస్. దేవుడు తిరిగి నీ కథను రాసేవాడు. యు ఆర్ నాట్ స్టక్, యు ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ ఇన్ ప్రాసెస్. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ యూ. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ డన్ విత్ యూ, నాట్ ఈవెన్ క్లోజ్. నువ్వు అనర్హుడు కాదు, నువ్వు అయోగ్యురాలు కాదు, నువ్వు ప్రాసెస్లో ఉన్నావు, ప్రక్రియలో ఉన్నావు. కాబట్టి దేవుడు తప్పనిసరిగా నీ యొక్క విషయంలో ఇంకా ఆయన చేయాలనుకున్న పనులు ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా సగమైన కాలేదు, ఇంకా ఆరంభమే అవ్వలేదు. కాబట్టి నీ జీవితం అయిపోయిందని చెప్పి నువ్వు అనుకోకు. యెషయా గ్రంథం 43:18-19 ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. డు నాట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి. చూడండి, ఐఎమ్ డూయింగ్ ఏ న్యూ థింగ్. నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. నౌ ఇట్ స్ప్రింగ్స్ అప్, డు యు నాట్ పర్సీవ్ ఇట్. అది ఇప్పుడే మొలుస్తుంది, మీరు దాన్ని ఆలోచించరా? యు ఆర్ నాట్ వాట్ యు డిడ్. నువ్వు ఏదైతే చేసావో అది నీవు కాదు. యు ఆర్ నాట్ యువర్ ఫెయిల్యూర్. మీరు మీ వైఫల్యం కాదు. యు ఆర్ లవ్డ్. మీరు దేవుని చేత ప్రేమింపబడుతున్నారు. యు ఆర్ చూజన్. మీరు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. యు ఆర్ స్టిల్ కాల్డ్. మీరు ఎప్పటికీ దేవుని చేత పిలువబడుతున్నారు. అండ్ గాడ్ ఈజ్ స్టిల్ రైటింగ్ యువర్ స్టోరీ. ఇంకా దేవుడు మీ కథను రాస్తూనే ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, కన్నీళ్లతో నా కుటుంబం, నా జీవితం ఫెయిల్డ్ జీవితం అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? బాధపడుకో.
దేవుని యందు నమ్మిక ఉంచు. నీ జీవితాన్ని దేవుడు తిరిగి రాబోతున్నాడు. నీ ఓటమే ఒక గొప్ప ప్రణాళికగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి బాధపడకు, విచారపడకు. నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మన ప్రభు ఎంతోమంది ఫెయిల్యూర్స్గా మిగిలిపోయి బాధ, దుఃఖము ఆవరించినప్పుడు, చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో, పరిచర్యలో, సేవలో, నేను ఫెయిల్యూర్ని, నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, నేను ఏది సాధించలేకపోయాను, నా దేవునికి సంతోషంగా జీవించలేకపోయాను, నాకెన్నో గాయాలున్నాయి, నాకెన్నో దెబ్బలున్నాయి అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాల్ని, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి వ్యక్తిని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, డియర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, వారిని మీరు ముట్టండి అయ్యా, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, పైకి లేవనెత్తండి అయ్యా, కృప చూపండి అయ్యా, దయ చూపండి అయ్యా. వారి యొక్క జీవితాల ప్రభా ఫెయిల్యూర్ జీవితాలు కాదని, వారి జీవితాలు తిరిగి నువ్వు కథలు రాస్తున్నావని, సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్నామని వారు ఎరగడానికి ప్రభు సహాయపడమని, వారి కన్నులు తెరిచి కన్నీటి బాష్ప బిందులు తుడిచి మేలు చేయమని, వారికి జీవితాలు అద్భుతమైన కార్యం మీరు జరిగించుకొని ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రియ రక్షకుడ, ప్రియ తండ్రి వేడుకొని ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.